హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రసం ఇలా చేశారంటే తినడం మానేసి తాగేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 5 టొమాటోస్ తీసుకొని వాటిని 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం. ఇలా టొమాటోస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుందాం. ఈ రెండింటిని ఉడికించుకుందాం వాటర్ వేసేసుకొని. ఉడకబెట్టుకోకుండా మామూలుగా అయినా పిసికేసి రసం తీసుకోవచ్చు, కానీ నేను ఉడకబెడితే ఈజీగా ఉంటుందని ఉడకబెడుతున్నా. అలా మూత పెట్టేసి ఉడికించేస్తే ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకుందాము. అలాగే 1/4 స్పూను మెంతులు యాడ్ చేసుకుందాం. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ మిరియాలు, వన్ స్పూన్ జీలకర్ర, ఒక 3 or 4 ఎండుమిర్చి. మనం తినే కారాన్ని బట్టి నేనైతే 3 యాడ్ చేస్తున్నా. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత దీన్ని కోర్సుగా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసిన దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. దానికి తోడు వెల్లుల్లి ఎక్కువగా తినడం వల్ల మన బ్లడ్ని పలుచగా ఉంచుతుంది. దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి వంటలో వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకోవడం మంచిది. టమాటాలలో నుంచి గుజ్జు మొత్తం తీసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం. ప్యూరీని సపరేట్ చేసుకుందాము. స్టవ్ మీద పాత్ర పెట్టుకొని దాంట్లో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ ఆయిల్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న రసం పౌడర్ యాడ్ చేసుకుందాం. దీన్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే మిక్సీలో మనం అన్నీ పచ్చివే వేసాము, అందుకని ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీంట్లో లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. మనకి ఇది ఫ్రై అయిపోయింది. దీంట్లో మన టమాటా రసంని పోసుకుందాం. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఒకసారి సాల్ట్ కరిగాక సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం. అని నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది. దీన్ని మూత పెట్టేసి బాగా కాగనిద్దాం. ఎంత అంటే తెరలేలాగా కాగబెట్టుకోవాలి. అలా తెరలుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ అలాగే తెరలనిస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మన రసానికి బాగా పడుతుంది. మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 మినిట్ ఉంచేసి దించేసుకోవడమే. ఇంతేనండి, మన టేస్టీ అయిన రసం రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే రసం చాలా బాగుంటుంది. నేనైతే ప్లేట్ బాగా వేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీల కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.